కల్వకుర్తి బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ వార్ కు తరలిపాయి. తాను మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేస్తాను, మళ్లీ గెలుస్తానంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు నేతలు. అంతేకాదు అత్త కోడళ్లంటూ చేస్తున్న వ్యాఖ్యలు కూడా కౌంటర్ ఇచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం గెలుస్తాం, కానీ కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకే నేను తిరుగుతాను. నన్ను అంతటికి రమ్మంటారు, ఇప్పుడు వాతావరణపేటకు రమ్మంటారు, వరంగల్ రమ్మంటారు, ఇంకో దిక్కు రమ్మంటారు, ఇంకో దిక్కు రమ్మంటారు. నేను పాలకుర్తించే నిలబడతా, దాని సంగతి పేరుతాను చెప్తున్నాను. మాట మాట్లాడితే అత్తాకోడలు అంటే అత్తాకోడలు అంటే మీకు అంత హీనంగా ఉందా, అంత అలుసుగా ఉందా? మేము బాగానే ఉన్నాం, మేము బాగానే ఉంటాం కూడా. మేము తప్పకుండా కూడా మిమ్మల్ని ఓడమేంటో మేము ఈసారి ఎలక్షన్స్లో 4 ఏళ్ల తర్వాత కాదు, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా గెలిచి చూపిస్తాం బిడ్డ. నీకు నేను చెప్తున్నా, ఈరోజు ఎవరైతే నువ్వు యూట్యూబ్ ఛానల్స్ని పెట్టి నువ్వు చేపిస్తున్నావో వాళ్ళకు కూడా ఇదే కబద్దా. ఎవరినైతే నువ్వు పావులుగా వాడుకుంటున్నావు మా పార్టీలో, వాళ్ళకు కూడా నేను హెచ్చరికిస్తున్నా ఈ ప్లాట్ఫామ్ మీద. మేము ఆడవాళ్ళం కాదు, ఆడపుల్లలు అనేది నీకు మేము ఆడవాళ్ళం అని అనుకుంటున్నామేమో. ఆడపుల్లలు మేము వేటాడతాం, ఈ రోజు నుంచి వేటాడతాం బిడ్డ మీ అందరి మధ్య. అమ్మాయి ఏదో చిన్నగా ఉంది, సాఫ్ట్గా ఉంది అని అనుకోకండి. మీరు ఎవరేం చేస్తుండ్రో అన్నది చూస్తూనే ఉన్నా, కానీ ఎక్కడ రియాక్ట్ కావాలో అక్కడనే అవుతాం. అంతేగాని చిల్లరతనానికి పోయే బుద్ధులు అయితే లేవు. మీరు ఎంత చిల్లరతనం చేసుకుంటే మీ దుకాణం మీరే బయట పెట్టుకుంటున్నారు, దానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక హుందాగా పద్ధతిగా నా పనులు ఏందో, నా డెవలప్మెంటల్ వర్క్స్ ఏందో, పార్టీ ఏందో చూసుకుంటూ నేను ముందుకెళ్తాను. ఇది డెవలప్మెంట్ పక్కన పెడితే మీకు అంత అత్త కోడళ్ళ సీరియల్ ఎక్కడైనా కావాలంటే చెప్పండి, నేను ఎవరితోటైనా మాట్లాడి మరి మీకు అంత ఎంటర్టైనింగ్ ఉండాలంటే సీరియల్ ఎక్కడైనా తీపిద్దాము. నేను చూడని అంతగానో అందరు అంటూ ఉంటారు అత్త కోడళ్ళ సీరియల్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అని. అందుక మీరు ఊకే మా ఎంబటి పడుతుండ్రు అత్త కోడళ్ళని. అత్త కోడళ్ళు అంటే మీకు అంత ఇరిగుందా? ఏం అనలేమనుకుంటున్నా? లేకపోతే మీరు ఇన్నన్నా నేను ఎన్నడన్నా ఎప్పుడన్నా రియాక్ట్ అయినామా? అనుకోండి, ఇంకా కూడా అనుకోండి. నేను ఒక్కటే అనుకుంటా, మీరు ఎంత చెడు చేస్తే నాకు ఆ దేవుడు అంత మంచి చేస్తాడు. చెయ్యండి, ఎంత చేయాలనుకుంటున్నారో చెయ్యండి. ఇంకొకసారి అత్తా కోడళ్ళని లేనిపోని మాటలు మాట్లాడితే మటుకు అది అస్సలు కూడా మర్యాద ఉండదండి. ఎందుకంటే మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి, అది అట్లా మాట్లాడడం చాలా తప్పు. మిమ్మల్ని శివార్ల దాకా ఉరికిచ్చే బాధ్యత మాది. మా కాంగ్రెస్ లీడర్స్ని తక్కువ అంచనా వేయద్దు. ఆల్రెడీ కాంగ్రెస్ తడాకా ఏందో పాలకుర్తిలో రుచి చూపించినాం. 47,000 పైన మెజారిటీ తోటి గెలిచి చూపించినాం. ఆ రోజు మీరు ఎంత అనగదొక్కినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా కానీ దడవకుండా ఆ రోజు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త, ఒక్కొక్క సైనికుడై ఆ రోజు పోరాడింది. పోరాటం యొక్క ఫలితం మీరు అందరు కూడా చూసినారు.